ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో సత్యవేద గ్రంథములో వ్రాయబడిన లేఖనాలను బట్టి క్రీస్తు మన కొరకు ఈ భూలోకమునకు రావాల్సిన అవసరము వచ్చి ఉన్నది. అయితే భూలోకమునకు రావాల్సిన అవసరం అనేది ఒకే ఒక యేసుక్రీస్తుకు మాత్రమే ముఖ్యమైన అవసరం ఆయనకు ఉన్నది. ఈ భూమి మీదకి ఎందరో వచ్చి ఉండొచ్చు, మహానీయులు వచ్చి ఉండొచ్చునేమో కానీ యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావటము అనేది అందరికీ కూడా చాలా సంతోషకరమైన శుభవర్తమానము. దేవుడు సర్వమానవాళికి ఒక్కడే గనుక ఆ ఒక్కడైన దేవుడు మనలను ఏ విధముగా కనికరించాడో, ఏ విధంగా ప్రేమించాడో అనే విషయాన్ని కొన్ని మనము చదువుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అర్ధురోయ్ అది తీసి పెట్టి వేసాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం మాత్రము, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరిస్తున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్న వారినైనాను ఆదరించుటకు శక్తి గలవారమై చాలే. దయచేసి ఇక్కడ కనికరమును చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు అనే విషయాన్ని మాత్రము మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. దేవుడు అనగా కనికరమును చూపేవాడు, ఆయన కరుణ చూపేవాడు. కనికరమును తప్ప మరొకటి ఆయన చూపడు. కోపము కానీ, పాపము కానీ, శాపము కానీ, దోషము కానీ, అన్యాయము కానీ, అక్రమము కానీ ఆయన చూపడు. అయితే దేవుడు అనగానే కనికరము గలవాడు అని. దేవుడు అనగానే కనికరము గలవాడు. దేవుని యొక్క కనికరము విరగనిది, తరగనిది. ఎప్పుడు కూడా ఆ కనికరము ఆయన కలిగి ఉంటాడు. అయితే దేవుని బిడ్డలారా, అనేకులు ఇలా ఉండడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఎవరి వలన కాదు. ఎవరు కూడా ఇట్టి కనికరమును చూపరు, ఆదరణ చూపరు. సమస్తమైన ఆదరణ చూపేవాడు, అనుగ్రహించువాడు దేవుడు. అయితే ఒకసారి మనము గ్రంథములో చూస్తే, దేవుని వాక్యములో ఒక్కొక్క మాటను మనము గమనిస్తే చాలా మట్టుకు ఈ మాటలను మనం చూస్తూ ఉంటాము. దేవుని వాక్యములో ఉన్నది, ఇక దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట కూడా మనం చూస్తాము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని. దేవుడు లోకమును ఎందుకు ప్రేమించాడు అని అంటే, లోకములో ఉన్న సర్వ మానవులను, పాపములో దోషములో ఉన్న సర్వ మానవులను తన అమూల్యమైన రక్తములో శుద్ధీకరించడానికి, వారిని పవిత్రులుగా చేయటానికి ఆయన ఈ విధంగా చేశాడు.
అందుకు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఉన్న ఒక్కొక్క విషయాన్ని మనము ఈ కొద్ది సమయంలో మనము గమనించాలని ప్రభునామమున తెలియజేస్తూ ఉంటున్నాను. అయితే దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు కనికరమును చూపేవాడు అని. ఆయన కనికరమునే చూపుతాడు తప్ప కఠినమును ఎప్పటికీ చూపడు ఆయన. అలాంటి దేవుడు ఆయన. అయితే దేవుడు మన జీవితాలను బట్టి ఇంకా ఏం చెప్తూ ఉన్నాడు అనేది కూడా ఒకసారి మనం గమనించుదాము. యోహాను సువార్తలో ఒక మాట చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. చాలు. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆయన ఎవరు అని అంటే ఇలా రాయబడి ఉన్నది, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. దేవుడు ఆదరణకర్త. సమస్తమైన ఆదరణలో మనలను ఆదరించేవాడుగా ఉంటా ఉన్నాడు. దేవుడు కనికరమును చూపుతాడు. సమస్తమైన ఆదరణ ఎలా చూపుతా ఉన్నాడు అని అంటే, ఈయన పేరే ఆదరణకర్త, ఆదరించేవాడు. ఎవరిని అంటే పాపులను, పాపము లేకుండా దోషము లేకుండా చేస్తాడు ఈయన. అలా మహాపరిశుద్ధమైన దేవుడు. మనము మొదట చూసినాము, దేవుడు కనికరము చూపేవాడు, సమస్తమైన ఆదరణ చూపేవాడు అని. దానికి బదులుగా మనము యోహాను సువార్తలో మనం చదువుకున్నాము, ఆయన ఎవరు అని అంటే ఆదరణకర్త, మన కొరకు పంపబడి ఉన్న ఆదరణకర్త. సమస్తమును కూడా మనకి ఏమైనా తెలియాలి అని అంటే, దేవుని విషయాలు, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు మనకు తెలియాలి అని అంటే, ఈ ఆదరణకర్త మన కొరకు పంపబడి ఉన్నాడు కదా, ఆయన మాత్రమే మనకు సమస్తము తెలపరుస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. అందుకు దేవుడు అనగానే ఏదో అనుకోవడం అది అంత ప్రాముఖ్యం కాదు. కానీ దేవుడు అనగానే కనికరమును చూపేవాడు, సమస్త ఆదరణను చూపేవాడు. ఆ విధముగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో ఒక్కొక్క విషయాన్ని మనము చాలా మటుకు గ్రహించితే అనేక విషయాలు మనం ఇలాగును చూస్తాం. ఇంకొక మాట కూడా చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసమంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చాలమ్మ. ఇక్కడ మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నాం, దేవుడు లోకములో ఉన్న మనలను చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అని అంటే, తన ప్రాణము కంటే కూడా ఎక్కువగా మన మీద ప్రేమ చూపాడు. తన ప్రాణము పెట్టునంతగా దేవుడు మనలను ప్రేమించి ఇలా అంటా ఉన్నాడు, నశింపక దేవుని యందు విశ్వాసమంచు ప్రతివాడు, ఆయన యందు విశ్వాసమంచు ప్రతివాడు
నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు ఎందుకు అనుగ్రహింపబడి ఉన్నాడు అని అంటే మన కొరకు అనుగ్రహింపబడి ఉన్నాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దేవుడు ఎవరు అని అంటే కనికరమును చూపేవాడు, సమస్త ఆదరణను కలిగించేవాడు, ఆయన ఆదరణకర్త అని మనం చూసాము. తరువాత ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఇక యేసుక్రీస్తు ద్వారా అంటే తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే అని మనం 17వ వచనములో మనం చూస్తాము. ఒకటి ఏమిటిది అంటే మనము నశించకుండానట్లు నిత్య జీవమును పొందుటకు కారణమై ఉన్నది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, మనము నశించకూడదు అని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే నిత్య జీవమునకు వారసులము కావాలి. కారణం ఏమిటి అంటే దేవుడు నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను అని మనం చూస్తున్నాం. అయితే 17వ వచనంలో చూస్తే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోకి పంపలేదు అని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు కరుణించేవాడు, ఆదరించేవాడు, ఆ తర్వాత ఆయన ఆదరణకర్తగా మనకుంటాడు. ఆ తర్వాత చూస్తే నిత్య జీవమునిస్తాడు. తర్వాత మనము రక్షణ పొందిన వారము అని కూడా దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుడు లోకమునకు తన కుమారుని ఎందుకు పంపాడు అని అంటే తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు మనకు ఎలా వచ్చాడు అని అంటే కనికరము చూపేవాడుగా వచ్చాడు, ఆదరించేవాడుగా వచ్చాడు, ఆదరణకర్తగా వచ్చాడు, ప్రేమించేవాడుగా వచ్చాడు, నిత్య జీవమునిచ్చేవాడుగా వచ్చాడు, మనకు రక్షణనిచ్చిన వాడుగా ఆయన ఉన్నాడు అని లేఖనాలు ఇలాగున తెలియచేస్తూ ఉంటున్నాయి. ఒక్కొక్క మాటల్లో మనం చూస్తే దేవుడు చాలా గొప్ప విషయాలు మనతో చెప్తా ఉంటున్నాడు. ఇంకొకసారి మనము నిర్గమకాండములో మనము చదివితే ఇలా రాయబడి ఉంటుంది. నిర్గమకాండములో ఒక మాట మనము చదువుకుందాము. 34వ అధ్యాయము. అక్కడ ఒక గొప్ప విషయాన్ని కూడా మనము తెలుసుకుంటాము. 6వ వచనము. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన వేల మందికి కృప చూపే దేవుడై ఉన్నాడు అని చదువుతున్నాం. చాలమ్మ, దేవుడు అని అంటే ఏదో మనం అనుకున్నట్టయితే కాదు, కానీ దేవుడు ఎలాగున మనలను తనతో పాటు తన కృపలో, తన కనికరములో, తన ఆదరణలో, తన రక్షణలో, తన పరిశుద్ధతలో మనల్ని ఎలా లెక్కితం చేస్తాడో అది మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ కూడా చూస్తూ ఉంటున్నాం,
యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడై ఉన్నాడు ఆయన. దేవుని యొక్క కృపాసత్యములు ఎల్లప్పుడూ మనలను కాపాడుతున్నాయి. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు ఆయన. వేవేల మందికి కృప చూపేవాడు, ఒకరికి ఇద్దరికి కాదు, వేల వేల కోట్ల కొలదిగా అనేకులకు కృప చూపుతూ ఉంటాడు. మొదటిగా మనం చదువుకున్నాము, కనికరమును చూపే తండ్రి ఆయన, సమస్తమైన ఆదరణ అనుగ్రహించేవాడు. ఆ తరువాత ఆయన ఆదరణకర్తగా వస్తున్నాడు. ఆ తర్వాత నిత్య జీవమునిచ్చేవాడుగా వస్తూ ఉంటున్నాడు. అయితే ఆయన ద్వారా మనం రక్షణ పొందుతున్నాము అనేది మనకు తెలియబడతా ఉంటుంది. ఆయన ఎవరు అంటే విస్తారమైన కృపాసత్యము గల దేవుడుగా ఆయన మన మధ్య నివసించాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు విస్తారమైన కృపాసత్యములు గలవాడు. ఆయన కృపాసత్యములు గలవాడు, శాంతి గలవాడు, కరుణ గలవాడు, దయ గలవాడు, ప్రేమ గలవాడు. ఆయన రక్షణనిచ్చేవాడు. ఆయన ఆదరణకర్త, మనతో మాట్లాడతాడు, మనల్ని ఆదరిస్తాడు. ఆయన బైబిల్ గ్రంథంలో ఒక సమయాన్ని మనం గమనిస్తే బైబిల్లో ఒక భయంకరమైన వ్యక్తి కనబడతాడు. ఆయన సుంకపు గుత్తదారుడైన జక్కయ్య. ఆ జక్కయ్య భయంకరమైన ఆ వ్యాపారాలు చేసేవాడు, వడ్డీలు సాధించేవాడు, వడ్డీలకు ఇచ్చేవాడు. ఒక దినమున యేసు ఎవరో అని ఆ మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసు ప్రభు ఆ త్రోవన రానై ఉండి, ఆ మార్గంలో రానై ఉండి, ఆ మార్గ గుండమున వస్తూ ఆ చోటికి వచ్చినప్పుడు ఆయన కన్నులెత్తి, జక్కయ్య, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది, త్వరగా దిగిరమ్మని పిలిచాడు. అంటే ఎవరు నశించకూడదు అన్నాడు కదా దేవుడు. పాపములో, దోషములో, అన్యాయములో, అక్రమములో ఎవరు నశించకూడదు. తరతరాలు అగ్నిగుండములో నశించకూడదు. ఆ అగ్నిగుండాన్ని తప్పించేది ఎవరు అంటే యేసుక్రీస్తు. ఆ అగ్నిగుండములకు పోకుండా, ఆ అగ్నిగుండము నుండి మనం తప్పించడానికి దేవుడు సమర్థుడు. ఆయన మన రక్షకుడు, ఆయన మన విమోచకుడు. అందుకోసము ఆయన ఎవరు అంటే కృపాసత్యములు గల దేవుడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడు కూడా. ఆయన దేవుని వాక్యంలో మనం చూస్తాము. మరొక మాట చదువుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చదివితే ఇలా రాయబడి ఉంటది. ఆ వాక్యం అనగా ఆ దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, కృపాసత్య సంపూర్ణుడుగా ఉన్న దేవుడు. ఆయన ఎలా అంటూ వస్తున్నాడు ఇక్కడ రాయబడి ఉన్నది, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అనే మాట మనం చూస్తా ఉన్నాం. దేవుడు మన మధ్య నివసించటానికి ఎలాగున నివసించాడు అని అంటే కృపాసత్యములు గల దేవుడు. ఆయన ఎవరో కాదు, కృపాసత్యములు గల దేవుడు ఆయన. ఇక్కడ మనము నిర్గమకాండములు కూడా చదువుకున్నాం. కృపాసత్యములు గల దేవుడు అయినాడు ఆయన. యెహోవా అన్నా, యేసు అన్నా, క్రీస్తు అన్నా, ఇవన్నీ కూడా ఒక పదమునకే సంబంధించినటివిగా ఉంటాయి. విడివిడిగా అని కాదు, వేరువేరుగా అని కాదు. కానీ దేవుడు అంటాడు, మొదటి వాడను, కడపటి వాడను, యుగయుగములకు సజీవుడనై ఉన్నాను అని అంటాడు. ఆయన ఎవరు అంటే సత్యములు గల దేవుడు ఆయన. అయితే మరొక మాట మనం చూస్తా ఉన్నాం, కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యకు వచ్చాడు. దేవుడు మన మధ్యకు కోపముతో కానీ,
ఆగ్రహంతో కానీ మరి బాధతో కానీ వేదనతో కానీ రాలేదు. దేవుడు కనికరించేవాడుగా వచ్చాడు, ఆదరించేవాడుగా వచ్చాడు, ఆదరణకర్తగా వచ్చాడు, ప్రేమించేవాడుగా వచ్చాడు, తరువాత రక్షణించేవాడుగా వచ్చాడు, సత్యములు గల దేవుడుగా వచ్చాడు. ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు ఆయన వచ్చి మనలో ఉన్న పాపాన్ని దోషాన్ని లేకుండా చేయడం జరిగింది. అయితే చివరిగా ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో ఈ మాట చదువుకుందాం. ఎందుకు అనగా మనము అనగా నరులము, పాపములో ఉన్న వాళ్ళము, దోషములో ఉన్న వాళ్ళము, అన్యాయములో అక్రమములో ఉన్న వాళ్ళము, చెడిపడిన వారము, మనకు విలువ లేదు, మనకు నీతి రక్షణ ఇవల్ల లేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఇలా అంటా ఉన్నాడు. చదవమ్మా. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆ యేసు క్రీస్తును మన కోసరము పాపముగా ఎంచి ఉన్నాడు. మనమేమో పాపులమే, భయంకరమైన పాపులం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించ మహిమను పొందలేకపోతూ ఉన్నారు అనేటి మాట ప్రకారంగా మనమందరం పాపులమే. గాని దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని వంటి నీతి మీకు నేను ఇవ్వడానికి వచ్చాను. దేవుడు ఎంత నీతిమంతుడో ఆ నీతిని ఇవ్వడానికి మన కొరకు యేసుక్రీస్తు వచ్చినాడు. ఆయన పొలాలు ఇవ్వటానికి రాలేదు, కానీ వెండి బంగారాలు ఇవ్వటానికి రాలేదు. ఆయన ఈ లోకములో ఉన్న ఉద్యోగాలు, ఈ లోకములో ఉన్న సమస్తము ఏంటివో అవి ఇవ్వడానికి కాదు. కానీ ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే తన నీతిని మనకి ఇవ్వడానికి. దేవుని వంటి నీతి మనము కలిగి ఉండాలి అని. దేవుని వంటి నీతి కలిగి ఉన్నప్పుడు దేవుని నీతి మన నీతే, మన నీతి దేవుని నీతే అని దేవుడు ఇచ్చాడు. ఆ నీతిని కలిగి మనము ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనము పాలు పొందుతూ ఉంటున్నాం. ఇప్పుడు మనం ఎవరము అని అంటే దేవుని వంటి నీతి కలిగి ఉన్నాము. అది ఎవరిచ్చారు అని అంటే ఒకే ఒక యేసుక్రీస్తు ద్వారా మనకు ఆ నీతి అనుగ్రహింపబడి ఉన్నది. ఆ నీతిని మనకిచ్చి మనలను నీతిమంతులుగా ఎంచాడు అని దైవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. చివరిగా ఈ మాట కూడా చదువుకొని మనం ఆరాధనలోకి వెళుదాము. రోమీలకు రాసిన పత్రికలో ఒకసారి ఇక్కడ కూడా చదువుకొని ఈ ఉన్నతమైనది మనం చాలా గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. 5వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుకుందాం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం ఏలను. చాలే. తర్వాత వచ్చేసి 16వ వచనం చదువుకోండి. ఇక్కడ రాయబడింది, మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలుగునట్లు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినది, శిక్షావిధికి కారణమాయను. కృపావరం అయితే
అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా కారణమాయను. ఇప్పుడు మనుషులందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడటానికి కారణమైంది. అంటే మొదటి ఆదాము నుండి అందరికీ పాపం వచ్చింది, అతిక్రమం వచ్చింది, దోషం వచ్చింది. ఆయన నుండి మొదటి ఆదాము నుండి ఇక అందరికి మరణము అనేది సంప్రాప్తమైంది. యేసుక్రీస్తు అనేటి రెండవ ఆదాము, ఆయన ఏ విధంగా మనకు కారణమయ్యాడు అని అంటే ఇలా అంటా ఉన్నాడు, మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. రెండవ ఆదాము నుండి అనగా యేసుక్రీస్తు నుండి అందరము నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాము. నీతిమంతులముగా తీర్చబడి ఉన్నాము గనుకనే మనము ఆ నీతిగల శరీరములో రక్తములో మనము పాలు పొందడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని మనకు ప్రసాదింపజేశాడని ఈ దైవ వాక్యం ద్వారా తెలియచేస్తా ఉంటున్నాను. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ఆరాధనలోకి వెళదాం. చెప్పబడిన వాక్యమును బట్టి మనము ఆరాధించుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని ప్రభు చెప్పాను. అందరూ కూడా అలాగిన తల నుంచి కళ్ళు మూసుకొని, పరిశుద్ధుడవైన మా తండ్రి, కనికరమును ఆదరణను ఆదరణకర్తవుగా, ప్రేమమూర్తివిగా, రక్షణిచ్చే రక్షణదాతవుగా మా దగ్గరికి వచ్చావు. ఇలా కృపా సత్యములు గల దేవుడా, నీ కృపతో, నీ కనికరంతో, నీ దయతో మమ్మలను నింపి ఉన్నావు. మాకు రక్షణ ఇచ్చింది మీరే, నీతినిచ్చింది కూడా మీరే, కనికరమునిచ్చింది మీరే, ఆదరణ ఇచ్చింది కూడా మీరే. అందుకు నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మమ్మలను నీతిమంతులనుగా తీర్చావు. మా కొరకు మీరు పాపిగా ఎంచబడ్డారు. నీ రాజ్య వారసులముగా మమ్మల్ని నీతిమంతులుగా ఎంచావు. అందుకు నీకు స్తోత్రాలు. మా పక్షమున ఉన్న దేవుడా, మమ్మలను నీ వంటి నీతిలో సమానంగా మమ్మలను సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు. అందుకు నాయన, ఆనాడు యెహోషువ కుటుంబానికి తోడున్నట్టుగా నా ఈ కుటుంబం యొక్క ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి నిన్ను ఆరాధించే ఈ గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా మరణ శాపములన్నిటిని పాతిపెట్టి 3వ దినమున సజీవుడుగా లేచావు. మృతువుని గెలిచావు, మరణమును పాతిపెట్టావు. శాంతి సమాధానము మీరు మాకు ప్రసాదింపజేశారు. అందుకు ప్రభువా, నీ నీతి కలిగి మేము నీతి గల నీ శరీరములో రక్తంలో పాలు పొందటానికి కృప దయచేసినావని నజరేయుడు పునరుత్థానుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి ఆరాధిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.